ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో అందరికీ శుభములు కలుగునుగాక. మరి వర్తమానం వెళ్ళే ముందు మన యొక్క పరిశుద్ధ గ్రంథం చదవబడుతుంది. బైబిల్ వాళ్ళే పాడబడుతున్నాం. అటు శ్రేష్ఠ గ్రంథం బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతో నడుగును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దావీదు గురి ఈ దినము ఆరాధన వర్తమానం కొరకు ఈబడిన అంశం తగిన కాలమున సరైన వేళలో అన్న అంశం పైన కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ మనం అందరం దేవుని ఆరాధన. కీర్తనలు 104 కీర్తన 104 కీర్తన 27, 28 2 వచనాలు మనం చదువుకుందాం. 104 కీర్తన 27, 28 వచనాలు. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. సహాయం కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, ఘనుడవు, సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయిన యేసయ్య, మీ కృపలతో సేవను బట్టి మీరు చూపించిన గొప్ప ప్రేమ ఆదిత్యాన్ని బట్టి వందనాలు. గత దినముల మొదలుకొని ఈ రోజు వరకు ప్రభా మీ యొక్క రెక్కల చాడను మమ్మల్ని భద్రపరిచి ఇదిగోనైనా పరిశుద్ధమైన ఈ దినాన్ని సకల పరిస్థితులతో ప్రభా మేము కూడా పరిశుద్ధంగా ఆచరించేందుకు కృపా కొనియాడి మిమ్మల్ని గణపరిచి ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా సకాలంలో రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది. తండ్రి, నిలబడే ఆశను జ్ఞాపకం చేసుకుంది. మా యొక్క సొంత ఆలోచన, సొంత ఉద్దేశాలు కాదు కానీ ప్రభా మరి దైవ చిత్తానుసారమైన ప్రభా మీ వాక్యమును బట్టి మేము ధ్యానించేలాగాను దీవించండి. ప్రభా మరి మా మాటలు కొట్టివి అని మారినవి అయితేనైనా మీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన వారమే కానీ మీ వాక్య క్రమంలో మమ్మల్ని నడిపించమని మా ప్రభువు రక్షకుడు మా కొరకు రానయ్యి ఉన్నాం. యేసుక్రీస్తు నామములో వేడుకొడుతూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. 104 కీర్తన 27, 28 వచనాల్లో ఒక మాట ఉంది. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని. దావీదు భక్తుడు అంటే తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని. ఇంకా కింద మనం చూసినట్లయితే 28 కిందకి నీవు కుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడను. మనము ఆహార విషయం అయితేనేమి, మన యొక్క కార్యక్రమాల విషయాలు అయితేనేమి, లేకపోతే మన యొక్క పేరు ప్రతిష్టల విషయం అయితేనేమి, లేదా వ్యాధుల పట్ల అయితేనేమి మనము తొందరపడుతూ ఉంటాము. సమయానికి దేవుడు సహాయం చేయడం లేదు, నాకు కూడా ఆలోచించడం లేదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తగిన కాలమున అంటే దేవుడు ఎప్పుడు మనకి ఏది దయచేయాలో, ఎప్పుడు ఏది మనకి సమకూర్చాలో దేవునికి తెలుసు. మనము తొందరపడడంలో ప్రయోజనం లేదు. కనుక తగిన కాలమున మనకి ఆహారం కావాలా,
లేకపోతే మన కార్యం నెరవేర్చాలా, లేకపోతే ఏదైనా మనం సాధించాలా అంటే దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ సమయంలో తప్ప కానీ మనం తొందరపడకూడదనేది దీని యొక్క ఉద్దేశమై ఉంది. అయితే ఇందులో ఒక 3 విషయాలు ధ్యానించుకుని ఆరంభం. మొదటి మనకు ఆహారం పెట్టేవాడు ఉన్నాడు. ఆయన మనకి ఆహారం పెట్టేవాడే. చూడండి, ఇదే 104:27 చూపిస్తున్నాడు. తగిన కాలమున నీవు వాడికి ఆహారం ఇచ్చేది అని ఆయన ఆహారం పెడుతున్నాడు. ఆకలితో ఉన్నాము, అలమడించిపోతున్నాము, మాకు అన్నం పెట్టేవారు లేదా, దేవునికి మా పైన కనికరం లేదా అంటే ఆయన అంటున్నాడు, తగిన కాలమున నీవు వాడికి నేను వాడికి ఆహారం ఇచ్చేది అంటున్నాడు. అంటే మనం ఆకలితో ఉండటము లేదా మనం బాధపడటము దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మనకు ఆహారం పెట్టాడు, మన కార్యాలు నెరవేరుస్తాడు, మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఆహారం పెట్టేవాడై ఉన్నాడు. చూడండి 104 కీర్తన 14-15 వచనాలు చూద్దాం. 104:14-15 ఆయన 14-15 పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. మొదటంటే పశువుల కొరకు గడ్డిని, నరులమైన మన కొరకు మనకు ఉపయోగకరమైన కూర మొక్కలను ఆయన మొలిపించి ఉన్నాడు. ఇంకా 15 అందు మూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును వారి మగుములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఇక్కడ చూడండి, మొదటి పశువులకి కావలసిన గడ్డిని, మనకి ఉపయోగకరమైన కూరగాయలని, మరి కింద మనం చూసినట్లయితే నరుల హృదయమును బలపరచు, మన హృదయం మనల్ని బలపరచు మంచి ఆహారం ఆయన మనకి పుట్టించి ఉన్నాడు అన్నమాట. ఆయన అన్నదాంట్లోనూ ఒకటి పోదు ఒకటి కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఏదంటే అది, ఎందుకంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన ఒక తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన మన పట్ల జాలి కలిగి తన కృపను బట్టి మనకు కావలసిన సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంతేకాదు, ఇంకా సమస్త జీవులకు ఆహారం ఇచ్చబడి ఉన్నాడు. అదే కీర్తన మనం 136 చూసినట్లయితే ఆయన పశువులకి మొక్కలకి మనకి సరైన ఆహారంతో పాటు 136 కీర్తన 25 వచ్చిన మాట చూడండి. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరము, ఆయన కృప నిరంతరము. అంటే సమస్త జీవులకు, అంటే ప్రాణి అయిన ప్రతి ఒక్క జీవి కూడా ఆయన తనకి కావాల్సిన ఆహారం, తనకి కావాల్సిన ప్రతిది కూడా ఆయన సమకూర్చే దేవుడిగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు. కాబట్టి మనం ఎందుకు ఆరాధించాలి, ఈ విధంగా ఆరాధించాలంటే ఆయన మనకి ఆహారం తగిన కాలం మనకు ఆహారం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇంకా సమస్త జీవులు మనకి కాదు కానీ ఈ భూమికి ఉన్న సమస్త జీవులు కూడా ఆయన ఆహారం ఇచ్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి మనము ఈ ఉదయకాలం ఆయన మనము ఆరాధించేవాడిగా ఉన్నాము. రెండోది మనం చూసుకున్నట్లయితే మన కార్యములు జరిగించేవాడు. మొదటి ఆహారం ఇచ్చేవాడు, రెండోది మన కార్యములను ఆయన జరిగించేవాడు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 40వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎవరు, ఎన్నిక లేనివాడు బలమైన జనమును యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. మనం మన పనులు జరగడం లేదని, మన మనుగడ జరగడం లేదని, మరి ఇబ్బంది పడుతున్నామని, అవమానపడుతున్నామని, నష్టపోతున్నామని మనం తొందరపడుతున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడ, అయినా చూడండి,
మీరు ఏదైతే ఊహించారో, ఏదైతే కావాలని ఆశపడుతున్నారో ఆ కార్యాలని అంటే నేను తగిన కాలమున మీకు నేను దాన్ని తయారు చేసి అప్పగించాలని అని చెప్తూ వస్తున్నాను. అంటే మొదటి ఆహారం ఇచ్చే దేవుడే ఉన్నాడు, రెండోది మన కార్యములు జరిగించేవాడు ఉన్నాడు. అది ఎప్పుడేంటంటే తగిన కాలం ముందు మనకి ఏది అవసరమో అది దేవుడు మనకి ఏర్పాటు చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, మన ఉదాహరణ చూసుకుంటే యోహాను సువార్తలో ఉంటుంది, కానా పెండే విందులో నేలను ద్రాక్షారసంగా మార్చారు. అంటే ఆయన చేసిన సూచిక క్రియల్లో మొట్టమొదటి సూచిక క్రియ అనమాట. కానా పెండే విందులో నీళ్ళను ద్రాక్షారసంగా మార్చారు. యోహాను 2వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలను మనం చూసినట్లయితే, 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదను. ఇక్కడ చూడండి, కానా అని అలాగే మనము 11 వచనాల వరకు మనం చదువుకోవచ్చు. అంటే 1 నుండి 4 కాదు, మనం 11 వచనాలు కూడా చదువుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కానా గలిలయ అనే ప్రాంతంలో కానా అనే ఊర్లో ఒక పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలో ముందుగానే మరియ పట్ల ఉందన్నమాట. ఉంటే ఆ ఉన్న తర్వాత యేసు ఆయన శిష్యులు కూడా ఆ పెళ్లికి హాజరవుతూ వచ్చాడు. అలాగా ఆ పెళ్లి అవుతున్నప్పుడు మధ్యలో ఏమైందంటే వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళకి ప్రాముఖ్యత కలిగిన ద్రాక్షరసం అయిపోయింది అనమాట. ద్రాక్షరసం అయిపోయిందో మరి అవమానం కదా. పెళ్లికి ముందు వెళ్ళే వారికి మంచి వంటకాలు పదార్థాలు దొరుకుతాయి. కాస్త లేట్ అయితే ఏమవుతుందంటే అన్నబంధం సాగే అవుతుంది. అదే విధంగా ఆ విధంగా అవమానం కదా. అలా అని చెప్పేసి అప్పుడు ఈ విషయం గమనించిన మరియమ్మ అప్పుడే వచ్చిన యేసు ఏమంటుందంటే, అయ్యా మరి ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు ఆమె ఏమంటే, అమ్మ నాతో నీకేం పని, ఇంకా సమయం రాలేదు అని ఆయన చెప్తూ వస్తున్నప్పుడు వాళ్ళ యూదుల ఆచార ప్రకారం రాగి బాణాలని వారు నింపి దాంట్లో నీళ్ళేసి వారు ఉంచినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఎప్పుడైతే రాగి బాణంలో నీళ్ళు నింపారో మీరు వెళ్ళి ఆ రాగి బాణంలో ఉన్న ఆ నీటిని మీరు అందరికీ పంచండి అని ఆయన ఆజ్ఞాపించగా ప్రతి ఒక్కరు కూడా ఆ నీటిని పంచితే ఆ నీరు ద్రాక్షరసంగా మారింది. ఇదంతా గొప్ప అద్భుతం అనమాట. అయితే అప్పుడు ఆ పెళ్లి పెద్ద ఏమంటాడంటే, చాలా మంది మొట్టమొదటి వెళ్తున్నప్పుడు మంచి ద్రాక్షరసం ఇస్తారు, మంచి వంటకాలు పెడుతుంటారు. మరి ఆఖరి అయిపోయినప్పుడు కూర చారు ఉంటుంది. అలాంటిది ఆఖరిలోనే మరి సమృద్ధిగా మేము సంతోషించినట్లుగా రుచికరమైన ఆ పదార్థాలు పెట్టాలి ఆయన మెచ్చుకోవడం జరిగింది. ఇది ఇలా ఎందుకు జరిగిందన్నది ఆ పెద్ద మనిషికి తెలియదు, కానీ అప్పుడున్న శిష్యులు వాళ్ళని తీస్తున్నారు. అంటే ఆయన ఆజ్ఞ ఇచ్చారు, వీరేమే నెరవేర్చారు. అద్భుతంగా ఆ మంచి నీరే ఏమైందండి, ద్రాక్షారసమైంది. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇక్కడ అమ్మ నాతో నీకేం పని, ఇంకా సమయం రాలేదు, తగిన సమయం అందు దొరుకుతున్న మాట ఈ మాట మీకు స్వీకరించవలసి వచ్చిన. అంటే ఆయన అంటే మనం కూడా తొందరపడుతుంటాము. అయ్యో మీకు కార్యము తలపెట్టామే అది జరగడం లేదు అని మనం వేదన పడుతుంటాము, సతమతం అవుతుంటాము. ఒక్కోసారి దేవుడి పైన మనము నిందలు వేసేవారిగా కూడా ఉంటాము. కానీ దేవుడు అంటే తగిన సమయం అందు నేను మీ కార్యములు నేను నెరవేర్చాలని దేవుడు చెప్తున్నా. ఇంకో ఉదాహరణ చూసినట్లయితే అబ్రహాము సారా గురించి. వారు కూడా అబ్రహాము 100 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు పుట్టలేదు. వారు దేవుడు అబ్రహాము మాటిచ్చాడు కానీ ఇంకా పిల్లలు పుట్టినందుకు అప్పుడు 100 సంవత్సరాలు ఏంటి చూసిన ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం 1-2 వచనాలు ఉంటాయి. ఆయన 21-1-2 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గురించి చేశాను.
ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవుడు ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు అబ్రహాంకి, నీకు కుమారుడు పుడతాడు. వాళ్ళు అందరూ పడుతున్నారు, కుమారుడు పుడతాడు కానీ ఎప్పుడు పుడతాడు ఎందుకంటే నాకు వయసు అయిపోతుంది, మరి ఈ వయసులో మీకు పిల్లలు కనడం అసాధ్యం కదా అని వాళ్ళు ఆశ్చర్యంతో మాట్లాడుతున్నప్పుడు తగిన సమయం దేవుడు వారికి ఏంటంటే ఇస్సాకు కుమారుడుగా దయచేస్తున్నట్టుగా మనం వాక్యంలో మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ మనం తొందరపడటం ముఖ్యం కాదు, కానీ దేవుడు అనుమతిని బట్టి ఏదైనా ఒక మంచి జరిగితే దేవుని యొక్క అస్త్రం అనుమతి ఉంటుంది. ఒకవేళ చెడు జరిగిందా అది ఒక దేవుని యొక్క ఉద్దేశమే ఉంటుంది. అంటే దేవుని అనుమతి లేకుండా ఒక మంచి కానీ చెడు కానీ జరగాలని మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు చేయాలని ఆయన ఉద్దేశం అయితే కాదు. జరగకుండా ఉండేటువంటి కారణం ఏంటంటే ఆయనకు మనకు మధ్యన పాపం అనే ఒక అడ్డుగా ఉంది. దాన్ని బట్టి తప్పగానే దేవుడు ఎట్టి పరిస్థితులు కూడా అన్యాయస్తుడు కాదు, ఆయన అవునని కాదన్న వ్యక్తి కానే కాదు. కాబట్టి తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తూ మన కార్యం నెరవేర్చే దేవుడిగా మొదటి తగిన సమయం ముందు మనకు కావాల్సిన ఆహారం దయచేసేవాడిగా ఉన్నాడు. ఇంకా తగిన సమయం ముందు ఆయన మన కార్యములను నెరవేర్చేవాడిగా ఉన్నాడు. ఇక్కడ మూడోది మనం చూసుకున్నట్లయితే మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని హెచ్చించేవాడుగా. చూడండి, 1 Petrus 5వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుడి ఆయన మిమ్మల్ని గుర్తి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇక్కడ ఏమిటంటే ఆ రోజు దేవుడు తగిన సమయం ఉంది మిమ్మల్ని హెచ్చించినట్లు. ఆయన తగిన మనల్ని అంటే మనని హెచ్చించేవాడిగా తగిన సమయంతో హెచ్చించినట్లుగా మనం పదవుల కొరకు, ఉద్యోగాల కొరకు, ఉన్నతమైన స్థితి కొరకు, ధనం కొరకు ఇంకేదైనా సంపాదించడం మనం ఆతృత పడుతున్నామా, దేవుడు అనుమతి లేకుండా ఇది జరగదు, ఇది జరగదు. కాబట్టి మనల్ని హెచ్చించే దేవుడే ఉన్నాడు. ఎప్పుడంటే ఆయన మాట విన్నాడు. అయితే మన హెచ్చింపు ఎలా వస్తుందంటే మనం అందరికీ తెలిసిందే. మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి తగ్గింపబడే వారిగా, తగ్గించుకునే వారిగా ఉంటామో అప్పుడే మనము హెచ్చించబడేవారు. లేదు మనము దేవుని దృష్టికి మనము హెచ్చించుకునే వారికి ఉన్నట్లయితే మనల్ని తగ్గించేవాడిగా కూడా ఆయన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, యాకోబు 4వ అధ్యాయం కూడా మాట్లాడుతుంది. 4వ అధ్యాయం 10వ వచనం. మరి మధ్యలో చూడండి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను. మనం తగ్గించుకోవడం అంటే మనుషుల ముందు మనం నటించడం కాదు, కానీ ఆయన దృష్టికి ఆయన చూస్తున్నాడు. మన నడక, మన పడక, మన వ్యవహారం అంతా ఆయన తెలుసు. కాబట్టి ఆయన దృష్టి మనం ఎలా ఉండాలంటే తగ్గించుకునే వారిగా ఉండాలి, ఏమీ లేని వారిగా ఉండాలి. ఎంత ఉన్నా సరే ఏమీ లేని వారిగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా, ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో ఉంచేవాడిగా ఆయన ఇంకా మొదటి ఆయన దృష్టి మనము తగ్గించుకునే వారికి ఉన్నప్పుడు మనము హెచ్చింపబడతాము. రెండోది ఆయన ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడు, ఆయన ఆజ్ఞలు మనం ప్రేమించినప్పుడు, ఆయన మనం ఇష్టపడినప్పుడు, ఆయన కొరకు మన శ్రమలైన భరించినప్పుడు, అప్పుడు కూడా మనల్ని ఆయన హెచ్చిస్తూ ఉన్నతమైన స్థానంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వచనం చివరిగా చూడండి. 14 చివరిగా
నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని కిందవాడవుగా ఉండవు. చాలా మంది దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరగిన వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే కారణం ఆయన యొక్క హస్తం ఉంది, ఆయన ఇష్టం ఉంది, ఆయన ఆజ్ఞ ఉంది, ఆయన యొక్క చిత్తం ఉంది. కాబట్టి వారు ఆ స్థానాన్ని పొందుకుంటున్నారు. అయితే కొంతమంది ఆ స్థానంలో ఉంటూ దేవునికి అవమానకరంగా జీవించినట్లయితే తప్పకుండా ఆ యొక్క స్థానాన్ని తీసేవాడిగా కూడా దేవుడు. మరి ఈ సమయంలో ఒక్కొక్క సమయంలో ఇది జరిగింది. ఒక నాయకుడు తన స్టేజీ పైకి వీళ్ళు కోర్టుతో స్టేజీ పైకి వెళ్తున్నప్పుడు అక్కడ స్పీకర్ ఏమంటున్నారంటే అక్కడ కూర్చోమని చెప్తున్నారు. ఇక్కడ వాక్యం ఉంటుంది, కూర్చోమని చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఇబ్బందిగా ఆయన చూస్తారు. ఒక పెద్ద నాయకుడు వస్తే ఆయనకి ఎందుకు అని చెప్పేప్పుడు అన్నారు, సార్ మీరు ఈ ఉన్నతమైన స్థితిలోకి రావడానికి కారణం దేవుడే, మీరు ఈ ఉన్నతమైన స్థితిలో రావడానికి కారణం దేవుడే, మీరు ఆ దేవుడే కాదని మీరు పైకి వచ్చినట్లయితే ఆ స్థితిని కూడా దేవుడు తీసేస్తారని చెప్పాడు. ఇది జరిగిన యథార్థి ఎడ్వర్డ్ విలియం గారు మాట్లాడిన మాట ఇది జరిగిన విషయం. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞలను లేదా దేవుని ప్రేమించేవారుగా లేదా దేవుని మాటను మనం పట్టుబడేవారిగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో మనల్ని తీసుకెళ్లేవాడిగా ఆయన ఉంటూ వస్తున్నాడు. కాబట్టి మొదటి ఏమిటంటే ఆయనతో మనము తగ్గించుకునేవాడిగా ఉండాలి, ఏమీ లేని వాడిగా ఉండాలి, దరిద్రను అనుభవించాలి, శ్రమలైన నిందలైన అవమానమైన బాధలైనా మనం అన్నింటినీ ప్రేమించేవాడిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇంకా ఏంటంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించాడు. ఆయన ఏదైతే మనకు అప్పగించాడో దాన్ని నెరవేర్చేవాడిగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు మనం 3 విషయాలు చూసుకున్నాం. మొదటి, ఆహారం తగిన సమయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెండోది, కార్యం నెరవేర్చేవాడుగా ఉన్నాడు. మూడోది, మనల్ని ఉన్నతమైన స్థితిలో ఒక మంచి స్థాయి, ఒక మంచి స్థానంలో ఉంచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆహారము, కార్యము, ఉన్నత స్థితి కావాలంటే ఏం చేయాలి? మనకి మంచి ఆహారం కావాలి, లేదా మన కార్యం నెరవేర్చాలి, మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మరి అందరిలో సంతోషం ఉండాలి. మనం ఏం చేయాలంటే చూడండి, మొదటి దేవుని కనపరచాలి. ఇవన్నీ జరగాలంటే దేనికి మాట చెప్తున్నానంటే, ఉదాహరణకి లోకంలో చూడండి, పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లికి ఒక 2-3 రోజులు ఉన్నారు కూడా, అప్పుడు మళ్ళీ అడుగుతాం, ఏరా మరి మీ తమ్ముడికి, మీ మమ్మల్కి, మీ తమ్ముడికి వాళ్ళ కుటుంబాన్ని నువ్వు పెళ్లి చెప్పావంటే వాడు అంత పనికి మళ్ళీ వాడు నేను చెప్పను, వాడు రాకపోయినా నాకు నష్టం లేదు అంటాడు. వాడు నాకు రాకపోయినా నష్టం లేదు, వాడు నేను చెప్పను అంటాడు. అదే మీ తిరిగి చెప్పవా ఆగుతుందంటే తన కూడా నేను చెప్పను కదా. ఎందుకు మాట్లాడుతున్నాడంటే తన మనసుకు నచ్చినట్టుగా ఆయన లేరు, తనకు అనుకూలంగా వారు లేరు, తను ప్రేమించే విధంగా వారు లేరు. కాబట్టి తను ఏం చేస్తున్నట్టే తను జరుగుతున్న శుభకార్యానికి వారిని ఆహ్వానించలేకపోతున్నాడు. అరే మనం అపూర్వమైన మనము, పరిమాణమైన మనము ఎందుకు పనికిరంటే వారికి మనమే మరి తాను మంచివాడు కాదని, మనకు అనుకూలంగా లేడని, మనల్ని ప్రేమించలేకపోతున్నాడని ఆయనే మనం అడ్డుపెడుతున్నప్పుడు దేవాది దేవుడు, ఈ పాపం లేనివాడు, పరిశుద్ధుడు, అలాంటి వాడు మనం కూడా పరిశుద్ధముగా ఆయన పోలికలు, ఆయన మాదిరిగా ఉండాలంటే కదా మన యొక్క కార్యం నెరవేరుస్తుంది. తగిన సమయం మనకు ఆహారం సమకూరుస్తాడు, తగిన సమయం ముందు మనకు ఉన్నత స్థితి ఇవ్వాలని ఆయన ఆశపడుతుంది. వాళ్ళని తలగా ఉంచాలంటున్నాడు కానీ తోకగా ఉంచాలని ఆయన ఉద్దేశం కానే కాదు. ఒకవేళ నువ్వు తోకగా నువ్వు జీవిస్తున్న బట్టే కారణం నీళ్ళు లోపము పాపమే, నీ లోపం ఏంటి పాపమే. కాబట్టి ఇక్కడ మనకి ఆహారం కావాలి, మన కార్యం నెరవేర్చాలి, తగిన సమయం ముందు మంచి స్థితిలో ఉండాలంటే ఏం చేయాలంటే మొదటి ఆయన మనము కనపరచాలి. ఒక మనిషి తన మాట వినడానికి తన ఇష్టం నెరవేర్చడానికి నువ్వు అసహించుకుంటున్నప్పుడు మరి ఏ పాపం దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మరి ఎలా ఇష్టపడతాడు? ఆయన మనల్ని ఇష్టపడిన ముందు ఏంటి? ఆయన్ని కనపరచాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన ఏదైతే మనకు అప్పగించాడో దాన్ని నెరవేర్చేవాడిగా మనము ఉండాలి. చూడండి, మొదటి సమయంలో కూడా అదే మాట చెప్తారండి.
మొదటి సమయం 2వ అధ్యాయము 30వ వచనం. చూడనా? మొదటి సమయంలో 2వ అధ్యాయము 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. అవునా? యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచువారని నేను గణపరచుదును. అంటే ఆయన ఎప్పుడైతే మనం ఆయన నన్ను గణపరచువారని ఎవరైతే నన్ను గణపరచబట్టే ఆయన్నే కూడాల, ఆయన కొరికే జీవించాల, ఆయన మాట వినాల, ఆయన ఆజ్ఞలు కైకొనాలి, ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోవాలి, ఆయన మనము వెంబడించాలి. శ్రమ అయినా బాధైనా ఆయన మనము వెంబడించాలి. ఎవరైతే ఆయన అనుసరిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తారో వారిని ఆయన కనపరిచే దేవుడిగా. ఇంకా ఇంకేమిటంటే ఆయన్ని మనము ప్రేమించి మొదటి ఆయన కనపరచాలి, రెండోది ఆయన్ని మనము ప్రేమించాలి. చెడు ఈ లోకంలో కూడా మనం కూడాను మనం ఇష్టపడే వారిని, మంచి వాళ్ళని మాత్రమే మనం ప్రేమించగలుగుతాము. ఇక చెడ్డ వారిని మనం వారి ముఖం చూడడానికి, వారితో మాట్లాడడానికి మనము ఇష్టపడము. కానీ ఇక్కడ దేవుడు ఏమిటంటే నన్ను ప్రేమించేవాడిగా నేను వారిని ఆనందిస్తాను. అంటే చూడండి, సాయంత్రం 7వ అధ్యాయం ఉంటుంది. సాయంత్రం 7వ అధ్యాయం 17. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. జాగ్రత్తగా అంటే ఆయన ఏమంటాడు, నన్ను ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే నా ఆజ్ఞలు కైకొంటారో వారిని నేను, అంటే వారు నన్ను ప్రేమిస్తున్నారు. నా ఆజ్ఞలు కైకొంటే అర్థం ఏంటంటే వారు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నేను కూడా వారిని ప్రేమిస్తాను. ఇంకా నన్ను వారు జాగ్రత్తగా వెతకాలట, చాలా జాగ్రత్తగా, బి కేర్ఫుల్. ఈనాటి భక్తి ఎలా ఉందంటే, ఆ భక్తికి మూలంగా నేనే, ఆ భక్తి జరగడానికి కారణం నేనే, ఆ భక్తి యావత్తం కూడా నా ద్వారా జరుగుతుంది. కానీ నా ఇష్టం, నేను తాగుతాను, చెడు అలవాటు లోబడి ఉన్నాను, నా ఇష్టం, కానీ భక్తిని కొనసాగిస్తున్నట్టు దేవుని యొక్క మర్మం, దేవుని ఉద్దేశం ఎరగిన వారిగా, ఆయన సరిగా వెతకని వారిగా వారు మందు కొడుతూ, అసభ్యకరమైన మాటలు ఆడుతూ, దేవుని చూడి నా దేవుడు చూడు ఎంత అందమైన వాడు, నా దేవుడు చూడు, నా దేవుడు చూడు అంటే కూర్చుంటే వారికి అజ్ఞానులు, జ్ఞానం లేని వారు, సరిగా వెతకని వారు. నువ్వు సరిగా వెతికితే దేవుని మర్మం ఏమిటో, దేవుని ఉద్దేశం ఏమిటో నీకు తెలుస్తుంది. అది తెలియక నా 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 అధికారంతో నీకే పేరు జరగాలి, నీకే పేరు రావాలి, నీకే ఘనత దక్కాలి, దేవుడికి చెందవలసిన మహిమగా, దేవుడికి చెందవలసిన ఘనత కానీ దేవుని యొక్క పేరు ప్రజలు కూడా నువ్వు దొంగిలించేవాడిగా ఉంటున్నావు. దొంగిలించే ఏమైపోతావు అంటే పాపంలో పడిపోతూ నరకానికి నువ్వు అప్పగించబడేవాడు. ఇది దేవునికి ఇష్టం లేదు. ఇది దేవునికి ఇష్టం. ఎవరైనా ఇద్దరు తగ్గించుకుని ఉంటారో, ఎవరైతే నా యొక్క ఆజ్ఞలను ప్రేమిస్తారో వారిని ప్రేమిస్తాను, వారిని సంతోషపరుస్తాను, వారికి కావాల్సిన కూడా సమకూరుస్తాను దేవుడు చెప్పేవాడు. ఇక్కడ మేమంటే దేవుని భక్తి చేయటం వేరు, ఆ యొక్క ఆయన్ని వెతకడం వేరు. ఆయన వెతకాలి. ఆయన ఏమి, ఆయన చిత్తం ఏమిటి, ఆయన ఏం చెప్తున్నా, ఆయన లోకానికి ఎందుకు వస్తున్నాడు, ఎందుకు దేవుడు మన కోసం
తాపత్రయపడుతుందండి. మనం చెడిపోవడం, పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం పాడైపోవడము ఆయనకి ఇష్టం లేదు. మనము ఆయన కోరుకున్న మనము ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఆయన యొక్క స్వభావమే కాదు కానీ ఆయన యొక్క గుణగణాలు కూడా మనము మన యొక్క జీవితంలో మనము చూపించేవారిగా ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనకి ఉన్నత స్థితి ఆహారము మన కార్యాలు నెరవేర్చడానికి మనం కావాలనుకుంటాము, దాని ఏం చేయాలి? ముందు ఆయన కనపరచాలి మొట్టమొదటిగా. రెండోది ఏంటంటే ఆయన మనము ప్రేమించాలి. ఇంకా మనల్ని ఆహ్వానించే దేవుడే ఉన్నాడు. ఇది చేసిన మనల్ని ఆహ్వానించే మనము ఇది చెప్పి కూడా పాపం చేస్తున్నప్పుడు కూడా మనల్ని క్షీణిస్తూ మనల్ని ఆహ్వానించే దేవుడే ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టం నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నా ఇష్టం నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. పరలోకము నుండి దిగి వచ్చిందని. ఇక్కడ మాట రాస్తుంది, ఎవరిని చూడంటే అందరూ ఎవరిని తోసివేయటం లేదు, అందరూ నా వద్దకు రండి అనే మాట 37 తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. నా దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు. అంటే తండ్రి ద్వారా ఎవరైతే బయలుపరచబడ్డారో, ఎవరైతే ఈ ద్వారా తండ్రిని అంగీకరించి ఉన్నారో వారందరినీ కూడా ఆయన ఆమోదించే వారికి ఉన్నారు. ఇంకేమంటే నా యొద్దకు వచ్చి ఎంత మాత్రం కూడా నేను త్రోసివేయను అన్నాను. ఎందుకంటే నువ్వు పాపం చేసినప్పటికీ ఆ పాపం యొక్క పశ్చాత్తాపం కనపడితే నువ్వు నా పోటీ పెట్టిగా, నా సుఖగా, నా జనంగా ఉంటావని దేవుడు ఇక్కడ సెలవిస్తూ వస్తున్నాడు. అంటే ఆయన కనపరచాలి, ఆయన ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మళ్ళీ ఆహ్వానిస్తున్నాడు. మన కొరకు ఆయన ప్రయాసపడుతూ నిరంతరం తండ్రి కొడుకు పార్శ్వంలో ఉంటే ఆయన విజ్ఞాపనలతో ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాడు. అంటే ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనమాట. అంటే మనల్ని విడవక ఎడబాయని దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని విడవక ఎడబాయని దేవుడై ఉన్నాడు. మరియు సమస్తమును కూడా బాగా ఎరిగిన వ్యక్తి. ఇంకేమంటే సమస్తాన్ని కూడా బాగా ఎరగడంటే మన నడక, మన పడక, మన మాట తీరు, మనం చేసే పని ప్రతి కూడా ఆయన విడిగేవాడు. చూడండి, కీర్తన 139 తీసుకుని 139 కీర్తన 139 కీర్తన 3వ వచనం. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. మనం అనుకుంటున్నాము దేవుడు చూడటం లేదని. ఎవరు చూడలేము అనుకుంటానేమో, కానీ ప్రతిదీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. మనం పడుకున్నప్పుడు మనం చేస్తున్న పనులు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఆయన ఉద్దరణ చోటుకు వెళ్తున్నామా, లేకపోతే ఆయన చిత్రంలో మనం వెళ్తున్నామా, ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. ఎందుకంటే మన యొక్క నడక, మనం ఎక్కడ వెళ్తాం, మన యొక్క పడక, మన యొక్క ఉద్దేశం, మన ఆలోచన ప్రతిదీ కూడా ఆయన తెలుసుకునేవాడే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం తొందరపడకుండా మంచి ఆహారం కొరకు అయితేనేమి, మన యొక్క కార్యముల కొరకు అయితేనేమి,
లేదనంటే ఉన్నతమైన స్థితి కొరకు అయితేనే మనం ఎదురు చూసేవారుగా, అంటే తగిన సమయంలో మనల్ని హెచ్చించేవారిగా మనం ఎదురు చూస్తూ ఆయన కొరకు మనము జీవించేవారు. అవి మనం జరగాలంటే ఏం చేయాలి? మొదటి ఆయన కనపరచాలి, రెండోది ఆయన ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కాదు, అందరికీ ఆహ్వానిస్తూ వస్తున్నాడు. ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? ఇంకా మనము ఇంకేమైనా కాస్త ఎక్కువ చేస్తామంటే మన యొక్క అంతరంగం, అంటే మన యొక్క అంతరంగంలో ఏది ఉందో మనం పైకి ఏది మాట్లాడదు అదంతా కూడా ఆయన ఎరిగి దేవుడే. అంటే సమస్తం కూడా ఆయన ఎరిగి మనల్ని బాగు చేసే, అంటే ఎరిగినవాడే కాదు, మనల్ని బాగు చేయడం ద్వారా ఇష్టపడే దేవుడు. కనుక ఆహారం కొరకు దిగులు పడకుండా, ఎక్కడైతే మనం ఆహారం కొరకు దిగులు పడకుండా, లేకపోతే జరగో కార్యముల గురించి మనం చింతించకుండా, ఆహారం దిగులు పడకుండా, జరగ కార్యక్రమం చింతించకుండా మనం దేవుని విశ్వసిస్తే, దేవుని నమ్మితే, ఆయన ఎరిగితే, దేవుడు నిర్ణయించే సమయంలో మనల్ని ఆయన హెచ్చించడానికి సిద్ధపరచగలడు. మరి సమయంలో వాక్యానుసారంగా మనం ఆయన తగిన సమయం ముందు మంచి ఆహారం ఇచ్చేవాడుగాను, తగిన సమయం ముందు మన యొక్క కార్యం నెరవేర్చేవాడుగాను, తగిన సమయం ముందు మనల్ని ఉన్నత స్థితిలో ఉంచేవాడుగా మనం గుర్తించి విశ్వసించి నమ్మి మనము ఆరాధన చేసేవాడు. దేవుడు వాక్యాన్ని దీవించుకుంటారు.